మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ గొడవల కారణంగా అత్తను హతమార్చాడు అల్లుడు. సున్నంబట్టివాడకు చెందిన వెల్లి విజయ శేఖర్ల కూతురు మాలవికను వెంకటేష్ తో 2021లో వివాహం జరిగారు. కొద్ది కాలంగా వెంకటేష్ తన అత్తగారింట్లోనే నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజులుగా వెంకటేష్ తో పాటు అతడి భార్య మాలవిక కుటుంబ సభ్యులతో పలు అంశాలపై గొడవలు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే నిన్న రాత్రి వెంకటేష్ తన అత్త విజయపై కత్తితో దాడి చేశాడు. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనలో విజయ్ అక్కడికక్కడే మృతి చెందగా వెంకటేష్ తీవ్ర గాయాలతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ గొడవల కారణంగా అత్తను హతమార్చిన ఓ అల్లుడు. సున్నబట్టివాడకు చెందిన నెల్లి విజయ శేఖర్ల కూతురు మాలవికను వెంకటేష్ తో 2021లో వివాహం చేశారు. కొద్ది కాలంగా వెంకటేష్ తన అత్తగారింట్లోనే నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజులుగా వెంకటేష్ తో పాటు అతడి భార్య మాలవిక కుటుంబ సభ్యులతో పలు అంశాలపై గొడవలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? సహనా, మంచిర్యాల జిల్లాలో అల్లుడి చేతిలో హతం సంచలనం రేపింది. మొత్తం మీద కుటుంబ వ్యవహారాల విషయంలో కలిగిన వివాదంలో అత్తను అల్లుడు హతమార్చిన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మన మంచిర్యాల జిల్లా సున్నంబట్టికి చెందిన విజయ శేఖర్ల కూతురు మాలవికకు ఇదే ప్రాంతానికి చెందిన మన శాతం వెంకటేష్ 2021 కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం అయింది. గత కొంతకాలంగా వెంకటేష్ తన అత్తగారింట్లో నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. వారం రోజులుగా వెంకటేష్ తో పాటు అతడి భార్య మాలవిక కుటుంబ సభ్యులతో పలు అంశాల గొడవలు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే శనివారం నిన్న రాత్రి వెంకటేష్ తన అత్త విజయపై కత్తితో దాడి చేసి హతమార్చి తాను సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం మన కూడా గొంతు కోర్చుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే విజయ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలతో వెంకటేష్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. సహనా. ఓకే సత్యనారాయణ.